జై శ్రీ కేదార్. అమ్మో, కేదార్నాథ్ వీడియోస్ స్టాప్ చేశానో లేదో ఎన్ని రిక్వెస్ట్లు వచ్చేస్తున్నాయో. మళ్ళీ కంటిన్యూ చేసేద్దామండి. పదండి, నడక ద్వారా కేదార్నాథ్ యాత్ర మొదలు పెట్టేద్దాం. ఈ ఫర్దర్గా వచ్చే 3 రీల్స్ కూడా మీకు కేదార్నాథ్ నడక ద్వారా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నానండి. సో తప్పకుండా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ అయితే ఎంత డిస్టెన్స్ ఉంటుందో చెప్తాను. ఎందుకంటే చాలామంది 30 కిలోమీటర్స్ అనేసరికి జస్ట్ మీరు 16 నుంచి 20 ఉంటుంది, మీరు భయపెడుతున్నారు అని చెప్పి అన్నారు. ఏం భయపెట్టినా 100 కిలోమీటర్లన్నా మనం కేదార్నాథుడిని చేరుకోవాలి అంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే కదండి, మన సంకల్పం ఉన్నప్పుడు. అయినా కూడా చెప్తాను వినండి. మనం చేరుకునేటువంటి ప్లేస్ కేదార్నాథ్ పైకి ఎక్కడానికి ముందు సోన్ ప్రయాగ్ అని ఉంటుందండి. అక్కడ నుంచి గౌరీకుండ్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళాక అక్కడ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఈ మార్గం 5 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. అది కూడా మనం నడవాల్సే వస్తుందన్నమాట. కేదార్నాథ్ కొండ ఎత్తు వచ్చేసి 3580 నుంచి 84 మీటర్ల వరకు ఎత్తు ఉంటుందండి. 11,760 అడుగుల ఎత్తులో ఉంటుంది మన కేదార్నాథ్ టెంపుల్. అక్కడికి మనం రీచ్ అవ్వాలి. పగటి ఉష్ణోగ్రత ఏప్రిల్ టు నవంబర్ కదా ఓపెన్ అయి ఉన్నప్పుడు పగటి ఉష్ణోగ్రత 5 డిగ్రీల కన్నా తక్కువే ఉంటుందండి. రాత్రి ఉష్ణోగ్రత మైనస్సుల్లోనే ఉంటుంది. ఇంకా మనం మాట్లాడుకున్నాం కదా, క్యాబ్ ద్వారా రండి, మీ ట్రావెల్స్ ద్వారా రండి, బస్సెస్లో రండి, ప్రైవేటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో రండి, లేదంటే బైక్ వంటివి తీసుకోండి. ఎలా వచ్చినా మీరు గౌరీకుండ్ దగ్గర అయితే పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ పార్క్ చేసేయాల్సిందే. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, సింగిల్గా వచ్చినా, ఎలా వచ్చినా కూడా మీరు రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం అందరూ మాట్లాడి పెట్టుకోండి. మళ్ళీ మనం అందరం ఎక్కడ కలవాలి రిటర్న్ అనేది. ఎందుకంటే ఎవ్వరు కూడా ఇద్దరు కూడా కలిసి పైకెక్కడం, కలిసి కిందకి దిగడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. ఎవరో కొంతమంది మాత్రమే వెళ్ళగలుగుతారనమాట. ఎవరి టైమింగ్స్ ఒకేలా ఉండవండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. రిటర్న్ అయ్యేటప్పుడు ఒక పాయింట్ దగ్గర కలిసేటువంటిది మాత్రం మాట్లాడుకొని వెళ్ళండి. ఇంకా ఆ తర్వాత మ్యాక్సిమం మీతో ఒక బ్యాగ్ మాత్రమే సింపుల్గా క్యారీ చేయండి. ఆ బ్యాగ్లో ఒక హాట్ వాటర్ బాటిల్, కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ, బిస్కెట్ లాంటివి కానీ, ఒక గొడుగు, ఒక రెయిన్ కోట్. మీరు ఒకవేళ స్టే చేస్తాము అనుకుంటే ఒక జత బట్టలు మాత్రమే క్యారీ చేయండి. అంతకన్నా లగేజ్ అస్సలు పెట్టుకోవద్దు, చాలా కష్టం అయిపోతుంది. లేదండి మేము చాలా లగేజ్తో వచ్చేసాము ఓన్లీ కేదార్నాథ్ కోసం అనుకుంటే మీకు గౌరీకుండ్ దగ్గర లేదా సోన్ ప్రయాగ్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ దగ్గరే చాలా క్లాక్ రూమ్స్ ఉంటాయండి. అక్కడ మీరు చక్కగా దాచుకొని మళ్ళీ మీరు యాత్ర పూర్తి చేసుకొని వచ్చేలాగా మీకు చక్కగా అక్కడ వెసులుబాటు అయితే ఉంటుంది. సో ఇంకా గౌరీకుండ్ నుంచి మనం నడక స్టార్ట్ చేస్తే గనక ఏ ఫెసిలిటీస్, అసలు ఏమేం క్యారీ చేయాలి అనేటువంటి విశేషాలు నెక్స్ట్ రీల్లో చూసేద్దాం.